తలపతి విజయ్ కొత్త సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నిన్న శనివారం 22 జూన్ విజయ్ బర్త్డే, అందులోనూ స్పెషల్ బర్త్డే, 50వ బర్త్డే ఇది. ఆ సినిమా సందర్భంగా అతను కొత్త సినిమా నుంచి గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నుంచి ఒక గ్లిమ్స్ వచ్చింది, ఒక పాట కూడా వచ్చింది. మామూలుగా విజయ్కి వచ్చే సినిమా నుంచి వచ్చే పాటలు కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ సౌత్లోనే హయ్యెస్ట్ ఉంటాయి మొదటి 24 గంటల్లో. అలాంటిది ఈ గ్లిమ్స్కి, ఈ పాటకి అసలు వ్యూసే లేవు. గ్లిమ్స్కి అయితే మరి 7 మిలియన్ మంది చూశారు అంతే మొదటి 24 గంటల్లో. 7 మిలియన్ అంటే 70 లక్షల మంది, అది చాలా తక్కువ అసలు. ఇంకా లైక్స్ కూడా ఒక 5 లక్షల లైక్స్ వచ్చాయి, పర్లేదు లైక్స్, కానీ వ్యూస్ మాత్రం 70 లక్షలు అనేది మరి దారుణం. విజయ్ కెరీర్లోనే లోయెస్ట్ ఇది. ఇక పాట విషయానికి వస్తే, అది మరి తమిళ్లోనే వచ్చాయి, నేను కూడా చూశాను. పాట తమిళ్లో ఉంది. ఆ పాట విజయే పాడాడు. బర్త్డే రోజు వచ్చింది. పాట కూడా బాగుంది, మెలోడీ అండ్ స్నేహ ఉంది పాటలో. అయినా కానీ ఆ పాటకి మరీ దారుణంగా, గ్లిమ్స్ కంటే దారుణంగా కేవలం 4.5 మిలియన్ అంటే 45 లక్షల మందే చూశారు ఆ పాటని. ఇక లైక్స్ మరి సేమ్ 5 లక్షలే వచ్చాయి, కానీ బట్ వ్యూస్ పరంగా మాత్రం ఈ 2 గ్లిమ్స్కి అండ్ లైక్స్కి, ఆ పాటకి, ఎందుకంటే అతనిది హయ్యెస్ట్ ఉంది. మనకు 2 కోట్ల మంది మినిమం చూస్తారు అతని పాటని మొదటి 24 గంటల్లో. అలాంటిది కేవలం 45 లక్షలు అనేది చాలా దారుణం అని చెప్పాలి. మరి ఫ్యాన్స్ అందరూ బిజీ ఉన్నారా సెలబ్రేషన్స్లో అనేది తెలియట్లేదు. మరి ఏం జరిగిందో మరి తెలియదు. అది మన తలపతి విజయ్ బర్త్డే, 50వ బర్త్డే సందర్భంగా వచ్చిన గోట్ సినిమా నుంచి, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా నుంచి, వెంకట్ ప్రభు డైరెక్షన్. గ్లిమ్స్ కానీ పాటకు కానీ చాలా దారుణమైన వ్యూస్ వచ్చాయి. లైక్స్ పరంగా ఓకే, కానీ బట్ విజయ్ పాటలు, విజయ్ రికార్డ్స్తో పోల్చుకుంటే ఇవి లోయెస్ట్. ఎందుకో మరి చూడాలి. ఓకే, బాయ్. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్. ఓకే, బాయ్.